ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనుచరులు వీరంగం సృష్టించారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పాటంశెట్టి సూర్యచంద్ర ఇంటిపై జ్యోతుల నెహ్రూ అనుచరులు దాడి చేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నవీన్ అవినీతిపై పాటంశెట్టి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ నేపథ్యంలో జ్యోతుల అనుచరులు సూర్యచంద్ర ఇంటికి వెళ్లి హంగామా సృష్టించారు. ప్రెస్ మీట్ లో తాము కూర్చుంటామని గొడవ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ దుర్గారావు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. దుర్గారావు, ఈ జగ్గంపేట జ్యోతుల నెహ్రూ మరియు జ్యోతుల నవీన్ అనుచరులు అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఊడిపోయిన పాటంశెట్టి సూర్యచంద్ర ఇంటిపై అయితే దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడడం అనంతరం సూర్యచంద్ర నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ మధ్యలో మేము కూర్చుంటా ఉంటూ కూడా గొడవ చేశారు. పాటంశెట్టి సూర్యచంద్ర ఇటీవల కాలంలో అటు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ శ్రేణులు చూస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్న గ్రావిల్, మట్టి మరియు ఇతర కుంభకోణాలు, ఇతర అవినీతి అక్రమాలపై అయితే నేను నిండగడతానంటూ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ ప్రెస్ మీట్ లో అయితే జ్యోతుల నవీన్ అనుచరులు అయితే పాటంశెట్టి సూర్యచంద్ర అడ్డుకుని గొడవ చేసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో అక్కడ తేలికపాటి వాగ్వాదం జరిగింది. అటు పాటంశెట్టి అనుచరులకి, ఇటు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మరియు జ్యోతుల నవీన్ అనుచరుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం అనంతరం కూడా అది మరింత ఇరు వర్గాల నాయకులు సముదాయించారు. దాంతో పాటు అక్కడ జ్యోతుల నెహ్రూ అనుచరులు ఈ విధంగా చేయడం అయితే కొద్దిగా సూర్యచంద్ర అయితే తీవ్రంగా ఖండించారు. వీళ్ళ అవినీతిని నేను ఎండగడతానన్న ఉద్దేశంతో కావాలన్న ఇంటిపై దాడి చేసే ప్రయత్నం వీళ్ళు చేశారు. అలాగే ఈ కూటమి పాలనలో ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ప్రశ్నించే గొంతుకును నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా సూర్యచంద్ర అయితే తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోవైపు ఈ దాడిని ఏమైనా చర్యగా అయితే ఇక్కడ సూర్యచంద్ర అనుచరులు అయితే భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా విమర్శలకి ప్రతి విమర్శలు చేయాలి కానీ ఇలాగా దాడులు చేయడం మంచి సంస్కృతి కాదని కూడా అయితే తెలియజేస్తున్నారు. దుర్గారావు, చెప్పండి, మరి ఈ అంశానికి సంబంధించి పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తున్నారు? యాక్చువల్లీ జ్యోతుల నవీనే కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు. ఒక టీడీపీ అధ్యక్షులు అనుచరులు ఎలా చేశారన్న దానిపై అయితే ఇప్పుడు ఏం చేయాలనే స్థితిలో ఇలా టీడీపీ శ్రేణులు మాట్లాడాలని స్థితిలో ఉన్నారు. ఇంకా మరోవైపు జ్యోతుల నెహ్రూ కూడా చాలా సీనియర్ ఎమ్మెల్యే, దాదాపు 4-3 సార్లు అయితే ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. త్వరలో మంత్రి పదవి కూడా వస్తుందని ఆశిస్తున్నారు జ్యోతుల నెహ్రూ. ఈ టైంలో ఇలాంటి చేయడం కూడా కొద్దిగా జ్యోతుల నెహ్రూకి ఇలాంటి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు జ్యోతుల నవీన్ టీడీపీ అధ్యక్షుడు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కావడంతో జ్యోతుల నవీన్ అనుచరులు కూడా ఇందులో పాల్గొన్నారు. కాబట్టి ఇటు టీడీపీ శ్రేణులు ఎటు మాట్లాడాలనే స్థితిలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనుచరులు వీరంగం సృష్టించారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి పాటంశెట్టి సూర్యచంద్ర ఇంటిపై జ్యోతుల నెహ్రూ అనుచరులు దాడి చేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నవీన్ అవినీతిపై పాటంశెట్టి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ నేపథ్యంలో జ్యోతుల అనుచరులు సూర్యచంద్ర ఇంటికి వెళ్లి హంగామా సృష్టించారు. ప్రెస్ మీట్ లో తాము కూర్చుంటామని గొడవ చేశారు. యుద్ధానికి వస్తారా మీరు? మా ఇంటికి తెలుగుదేశం ధర్మాన్ని మీకు మా ఇంటికి నేను ప్రెస్